ఓం శాంతి 19/12/2025 మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందుకే దేహీ అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతి సోగతి జరుగుతుంది. అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో అటువంటి జన్మ లభిస్తుంది. ప్రశ్న: అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు? జవాబు: తండ్రి అంటారు, పిల్లలు, ఈ అనాది అవినాశి డ్రామా తయారై ఉంది. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది. ఏం జరిగినా సరే అది కొత్తేమీ కాదు. తండ్రి అంటారు, పిల్లలు, ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. తండ్రి ఈ అద్భుతమైన రహస్యాన్ని వినిపిస్తూ తన పాత్రకు కూడా అంతటి మహత్వాన్ని ఇవ్వటం లేదు. పాట: చివరికి నేడు ఆ రోజు వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను పాడుతున్నారు. కల్పం తర్వాత మళ్లీ మమ్మల్ని ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా మరియు ఐశ్వర్యవంతులుగా చేసేందుకు, పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వస్తారని పిల్లలు అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ, పుత్రవాన్ భవ అని ఆశీర్వాదాలు ఇస్తారు కదా. పిల్లలైన మీకైతే వారసత్వం లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. పిల్లలు చదువుకుంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనకు మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అయ్యే శిక్షణ ఇచ్చారని మీకు తెలుసు. చదువుకునే పిల్లలకు మేమేం చదువుతున్నాము, చదివించేవారెవరు అన్నది తెలుస్తుంది. వారికి కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుస్తుంది. ఈ రాజధాని స్థాపన అవుతుంది, అనగా దైవీ రాజ్యం స్థాపన అవుతుంది అని పిల్లలైన మాకు తెలుసు అని మీరు తప్పకుండా అంటారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతోంది. ఇంతకుముందు శూద్రులుగా ఉండేవారు, ఆ తర్వాత బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్లీ దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు మనం శూద్రవర్ణానికి చెందినవారమని ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలియదు. ఇది సత్యమైన విషయమని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి సత్యాన్ని తెలియజేస్తూ సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యుగంలో అసత్యము, పాపము మొదలైనవేవీ ఉండవు. కలియుగంలోనే అజామిళ్ వంటివారు పాపాత్ములు ఉంటారు. ఈ సమయం పూర్తిగా రౌరవ నరకం వలె ఉంది. రోజురోజుకు రౌరవ నరకం కనిపిస్తూ ఉంటుంది. మనుషులు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారంటే వాటి ద్వారా ఇది పూర్తిగా తమో ప్రధాన ప్రపంచంలా తయారవుతూ ఉందని అర్థమవుతుంది. అందులో కూడా కామం మహాశత్రువు. కొంతమంది కష్టం మీద పవిత్రంగా, శుద్ధంగా ఉండగలుగుతారు. పూర్వము ఫకీర్లు అంటూ ఉండేవారు, ఎటువంటి కలియుగం రాబోతుందంటే 12-13 సంవత్సరాల కుమారీలు పిల్లలకు జన్మనిస్తారు అని. ఇప్పుడిది ఆ సమయము. కుమార కుమారీలు మొదలైన వారందరూ అశుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానం అయిపోతారో అప్పుడు నేనొస్తాను. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. పిల్లలైన మీకోసం ఇది కొత్త విషయమేమీ కాదు. తండ్రి ఈ విధంగానే అర్థం చేయిస్తారు. చక్రంలో తిరిగారు, నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సాధారణ రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి తన పాత్రకు అంతటి మహత్వాన్నేమీ ఇవ్వరు.
ఇది నా పాత్ర. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. డ్రామాలో నేను బంధింపబడి ఉన్నాను. నేనొచ్చి పిల్లలైన మీకు చాలా సహజమైన స్మృతి యాత్రను తెలియజేస్తాను. అంతమతి సోగతి. అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో అటువంటి జన్మ లభిస్తుంది. ఇది ఈ సమయం కోసమే చెప్పడం జరిగింది. ఇది అంతిమ కాలం కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతామని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. తండ్రి పదే పదే చెప్తూ ఉంటారు, నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు. ఒక జిన్నుభూతం కథను వినిపిస్తారు కదా, అది పనివ్వమని అడుగుతుంది. అప్పుడు మెట్లు దిగు మరియు ఎక్కువ అని చెప్పారు. తండ్రి కూడా అంటారు, ఈ ఆట కూడా దిగడం మరియు ఎక్కడానికి సంబంధించింది. పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అవ్వాలి. ఇది కష్టమైన విషయమేమీ కాదు. ఇది చాలా సహజమైనది. కాని ఇది ఎటువంటి యుద్ధం అనేది అర్థం చేసుకునే కారణంగా శాస్త్రాలలో యుద్ధం జరిగినట్లు రాసేశారు. వాస్తవానికి మాయా రావణుడిపై విజయం పొందడం అనేది చాలా పెద్ద యుద్ధం. మేము గడియ గడియ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము, మళ్లీ స్మృతి తెగిపోతూ ఉంటుంది అన్నది పిల్లలు చూస్తూ ఉంటారు. మాయ దీపాన్ని ఆర్పివేస్తుంది. దీని గురించే గులే బకావాళి కథ కూడా ఉంది. పిల్లలు విజయం పొందుతారు, చాలా బాగా నడుచుకుంటారు. మళ్లీ మాయ వచ్చి దీపాన్ని ఆర్పివేస్తుంది. బాబా, మాయా తుఫాన్లైతే చాలా వస్తున్నాయి అని పిల్లలు కూడా అంటారు. తుఫాన్లు కూడా అనేక రకాలవి పిల్లల వద్దకొస్తాయి. అప్పుడప్పుడు అయితే ఎటువంటి తుఫాన్లు జోరుగా వస్తాయంటే 8-10 సంవత్సరాల పాతవైన మంచి మంచి వృక్షాలు కూడా పడిపోతాయి. పిల్లలకు తెలుసు, వర్ణన కూడా చేస్తారు. మాలలో మంచి మంచి మణులుగా ఉండేవారు ఈరోజు లేనేలేరు. ఏనుగును మొసలి తినేసింది అన్న ఉదాహరణ కూడా ఉంది. ఇది మాయా తుఫాను. తండ్రి అంటున్నారు, ఈ పంచవికారాల నుండి సంభాళించుకుంటూ ఉండండి. స్మృతిలో ఉన్నట్లయితే దృఢంగా అయిపోతారు. దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రి యొక్క ఈ శిక్షణ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఈ విధంగా ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. సత్యుగంలో కూడా ఇలా చెప్పరు. నామం, రూపం, దేశం, కాలం అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఈ సమయంలో మీకు అర్థం చేయిస్తాను. మీరు మొదట సతో ప్రధానంగా ఉండేవారు. సతో, రజో, తమోలలోకి వస్తూ మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. అందులో కూడా నంబర్ 1 వీరు బ్రహ్మ. ఇతరులకు 83 జన్మలు కూడా ఉండొచ్చు, కానీ వీరికి పూర్తి 84 జన్మలున్నాయి. వీరు మొట్టమొదట శ్రీనారాయణునిగా ఉండేవారు. వీరికోసం చెప్తే అందరికోసమని అనుకుంటారు. అనేక జన్మల అంతిమంలో జ్ఞానం తీసుకుని మళ్లీ వీరు నారాయణునిగా అవుతారు. వృక్షంలో కూడా చూపించారు కదా, ఇక్కడ శ్రీనారాయణుడు మరియు చివర్లో బ్రహ్మ నిలబడి ఉన్నారు. కింద రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రజాపితను ఎప్పుడూ పరమపిత అని అనరు. పరమపితాని ఒక్కరినే అంటారు. వీరినేమో ప్రజాపితాని అంటారు. వీరు దేహదారి, వారు విదేహి, విచిత్రుడు. లౌకిక తండ్రిని పిత అని అంటారు. వీరిని ప్రజాపిత అని అంటారు. ఆ పరమపిత అయితే పరంధామంలో ఉంటారు. ప్రజాపిత బ్రహ్మను పరంధామంలో ఉంటారని అనరు. వారిక్కడ సాకారీ ప్రపంచంలో ఉన్నారు. సూక్ష్మవతనంలో కూడా లేరు. ప్రజలైతే స్థూలవతనంలో ఉన్నారు. ప్రజాపితను భగవంతుడని అనరు.
భగవంతునికి శారీరక పేరేమీ ఉండదు. మనుష్య తనువుకు పేరుంటుంది, వారు దానికి అతీతమైనవారు. ఆత్మలు అక్కడున్నప్పుడు స్థూల నామరూపాలకు అతీతంగా ఉంటారు. కాని ఆత్మైతే ఉంటుంది కదా. సాధు సన్యాసులు మొదలైనవారు కేవలం ఇల్లు వాకిళ్లను వదులుతారు, కాని ప్రపంచంలోని వికారాల యొక్క అనుభవీలే కదా. చిన్నపిల్లలకు ఏమీ తెలీదు, అందుకే వారిని మహాత్మా అని అంటారు. పంచవికారాల గురించి వారికి తెలియనే తెలియదు, అందుకే చిన్నపిల్లలను పవిత్రమైన వారు అని అంటారు. ఈ సమయంలోనైతే పవిత్రాత్మలెవ్వరూ ఉండరు. చిన్నవారి నుండి పెద్దవారిగా అవుతారు కాని పతితులనే అంటారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ డ్రామాలో అందరికీ వేరువేరు పాత్రలు నిశ్చితమై ఉన్నాయి. ఈ చక్రంలో ఎన్ని శరీరాలను తీసుకుంటారో, ఎన్ని కర్మలు చేస్తారో అవన్నీ మళ్లీ రిపీట్ అవ్వనున్నాయి. మొట్టమొదట ఆత్మను గుర్తించాలి. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇదే అన్నింటికన్నా అద్భుతమైన విషయము. ఆత్మ కూడా అవినాశి అయినది, డ్రామా కూడా అవినాశి అయినది. అది తయారు చేయబడినది. అది ఎప్పటినుండి ప్రారంభమైంది అని అనము. సృష్టి అద్భుతమని అంటాం కదా. ఆత్మ ఎలా ఉంటుంది, ఈ డ్రామా ఎలా తయారయ్యుంది, ఇందులో ఎవరూ ఏమీ చేయలేరు. సముద్రం మరియు ఆకాశం యొక్క అంతాన్ని తెలుసుకోలేరు. ఇది అవినాశీ డ్రామా. ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఏ విధంగా బాబా అద్భుతమైనవారో అదే విధంగా జ్ఞానం కూడా చాలా అద్భుతమైనది. ఇదెప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఇంతమంది పాత్రధారులంతా తమ తమ పాత్రలను అభినయిస్తూనే ఉంటారు. నాటకం ఎప్పుడు తయారయింది అన్న ప్రశ్నను ఎవ్వరూ అడగటానికి లేదు. చాలామంది ఏమంటారంటే, భగవంతునికి ఏం అవసరం వచ్చిందని సుఖదుఖాల ప్రపంచాన్ని కూర్చుని తయారు చేశారు. అరే, ఇది అనాది అయినది. ప్రళయం మొదలైనవి జరగవు. ఇది తయారు చేయబడినది. దీనిని ఎందుకు తయారు చేశారు అని అనడానికి లేదు. ఆత్మజ్ఞానాన్ని కూడా తండ్రి మీకు ఎప్పుడు వినిపిస్తారంటే, మీరు తెలివైనవారిగా అయినప్పుడు. మీరు రోజు రోజుకు ఉన్నతి చెందుతూ ఉంటారు. మొదట్లోనైతే బాబా చాలా కొద్ది కొద్దిగా వినిపించేవారు. అద్భుతమైన విషయాలుండేవి. అంతేకాక ఆకర్షణ కూడా ఉండేది కదా. వారు ఆకర్షించారు. భట్టి యొక్క ఆకర్షణ కూడా ఉండేది. కృష్ణుడిని కంసపురి నుండి బయటకు తీసుకువెళ్లారని శాస్త్రాలలో చూపించారు. కంసుడు మొదలైన వారైతే అక్కడసలు ఉండనే ఉండరని ఇప్పుడు మీకు తెలుసు. గీత, భాగవతం, మహాభారతం వీటన్నింటికీ కనెక్షన్ జోడిస్తారు. కాని వాస్తవానికి అందులో ఏమీ లేదు. ఈ దసరా మొదలైనవన్నీ పరంపర నుండి కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. రావణుడంటే ఎవరు అనేది కూడా ఎవరికీ తెలీదు. ఎవరైతే దేవీదేవతలుగా ఉండేవారో వారు కిందకు దిగుతూ దిగుతూ పతితంగా అయిపోయారు. ఎవరైతే ఎక్కువ పతితంగా అయ్యారో వారే మొరపెట్టుకుంటారు. అందుకే ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. త్రిమూర్తి చిత్రంలో ఇది మీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమని రాసి ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణు ద్వారా పాలన. వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది. కొత్త ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే లేదని భావిస్తారు. మళ్లీ తప్పకుండా ఆ ఒక్క ధర్మమే ఉండాలి.
మహాభారత్కు కూడా గీతతో సంబంధం ఉంటుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా ఆగదు. ఇది కొత్త విషయమేమీ కాదు. చాలాసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు. కడుపు నిండుగా ఉన్నవారు గంభీరంగా ఉంటారు. మీరు లోలోపల ఇలా భావిస్తారు, మేము ఎన్నిసార్లు రాజ్యాన్ని తీసుకున్నాము, ఇది నిన్నటి విషయమే. నిన్నే దేవీదేవతలుగా ఉండేవారము. మళ్లీ చక్రంలో తిరిగి ఈరోజు మేం పతితంగా అయ్యాము. మళ్లీ మేమే యోగబలంతో విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాము. తండ్రి అంటారు, కల్పకల్పము మీరే రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. రాజ్యంలో కొంతమంది తక్కువగా, కొంతమంది ఉన్నతంగా అవుతారు. ఇది పురుషార్థం ద్వారానే జరుగుతుంది. ఇంతకుముందు మనం కోతుల కన్నా కూడా హీనంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మందిర యోగ్యులుగా చేస్తున్నారు. మంచి మంచి పిల్లలెవరైతే ఉన్నారో వారి ఆత్మ రియలైజ్ అవుతుంది, నిజంగానే మేము దేనికి పనికిరానట్లుండేవారము, ఇప్పుడు మేం విలువైన వారిగా తయారవుతున్నాము అని. కల్పకల్పము తండ్రి మనల్ని విలువలేని వారి నుండి విలువైన వారిగా తయారుచేస్తారు. కల్పకృతం వారే ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. మీరు కూడా ప్రదర్శనలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఇది కొత్తేమీ కాదు. వీటి ద్వారానే మీరు అమరపురిని స్థాపన చేస్తున్నారు. భక్తి మార్గంలో దేవీలు మొదలైన వారికి ఎన్ని మందిరాలున్నాయి? అదంతా పూజారి స్థితి యొక్క సామాగ్రి. పూజ్య స్థితి యొక్క సామాగ్రి ఏదీ లేదు. తండ్రి అంటున్నారు, రోజు రోజుకు మీకు గుహ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటాను. ఇంతకుముందు వినిపించిన అనేక పాయింట్లు మీ వద్ద ఉన్నాయి. వాటినిప్పుడేం చేస్తారు? అవి అలాగే పడుంటాయి. వర్తమానంలోనైతే బాప్దాదా కొత్త కొత్త పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. ఆత్మ ఇంత చిన్నని బిందువు, అందులో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఈ పాయింట్ ఇంతకుముందున్న కాపీలలో ఉండదు. మరి పాత పాయింట్లను మీరేం చేస్తారు? చివర్లో వెలువడే ఫలితమే ఉపయోగపడుతుంది. తండ్రి అంటారు, కల్పకృతం కూడా మీకు ఇలాగే వినిపించాను. నంబర్వారుగా చదువుతూ ఉంటారు. ఏదో ఒక సబ్జెక్ట్లో కిందా మీద అవుతూ ఉంటారు. వ్యాపారంలో కూడా గ్రహచారం కూర్చుంటుంది. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు, నిరాశ చెందకూడదు. మళ్లీ లేచి పురుషార్థం చేయడం జరుగుతుంది. మనుషులు దీవాలా తీస్తే మళ్లీ వ్యాపారం మొదలైనవి చేసి చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇక్కడ కూడా ఎవరైనా వికారాల్లో పడిపోతే, అయినా తండ్రి అంటారు, మంచి రీతిలో పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. మళ్లీ ఎక్కడ మొదలు పెట్టాలి? తండ్రి అంటారు, పడిపోయారు, మళ్లీ ఎక్కండి. పడిపోయిన తర్వాత మళ్లీ ఎక్కే ప్రయత్నం చేసేవారు చాలామంది ఉన్నారు. బాబా వద్దు అనేమీ అనరు. ఇటువంటి వారు కూడా చాలామంది వస్తారని తండ్రికి తెలుసు. తండ్రి అంటారు, పురుషార్థం చేయండి. ఏదో ఒక రకంగా సహాయకులుగా అయితే అవుతారు కదా. డ్రామా ప్లాన్ అనుసారంగానే అంటారు. తండ్రి అంటారు, సరే పిల్లలు, ఇప్పుడు తృప్తి చెందారా? చాలా మునకలు వేశారు, ఇప్పుడిక మళ్లీ పురుషార్థం చేయండి. అనంతమైన తండ్రైతే ఇలాగే చెప్తారు కదా. బాబాను కలుసుకునేందుకని బాబా వద్దకెంతమంది వస్తారు? నేనంటాను, అనంతమైన తండ్రి చెప్పేది వినరా? పవిత్రంగా అవ్వరా? తండ్రి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు చెప్తారు కావున బాణం తప్పకుండా తగులుతుంది. స్త్రీకి బాణం తగిలిందనుకోండి, అప్పుడామె నేనైతే ప్రతిజ్ఞ చేస్తాను అని అంటుంది. పురుషునికి తగల్దు. అప్పుడు మున్ముందు అతణ్ణి కూడా ఉన్నతిలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. పత్ని జ్ఞానంలోకి తీసుకొచ్చిన వారు కూడా చాలామంది వస్తూ ఉంటారు.
అప్పుడు వారు పత్ని నాకు గురువు అనంటారు. ముడివేసే సమయంలో ఆ బ్రాహ్మణులు పతి నీకు గురువు, ఈశ్వరుడు అని చెప్తారు. ఇక్కడ తండ్రి అంటారు, ఒక్క తండ్రే మీకు సర్వస్వము. నాకైతే ఒక్కరు తప్పింకెవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఆ ఒక్కరితోనే యోగం జోడించాలి. ఈ దేహం కూడా నాది కాదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏదైనా గ్రహచారం వస్తే నిరుత్సాహపడి కూర్చుండిపోకూడదు. మళ్లీ పురుషార్థం చేసి తండ్రి స్మృతిలో ఉంటూ ఉన్నత పదవిని పొందాలి. రెండవ పాయింట్, స్వయం యొక్క స్థితిని స్మృతి ద్వారా ఎంత దృఢంగా చేసుకోవాలంటే ఇక ఏ మాయా తుఫాను కూడా దాడి చేయలేకపోవాలి. వికారాల నుండి స్వయాన్ని సంభాళించుకుంటూ ఉండాలి. వరదానము, సర్వశక్తుల లైట్ ద్వారా ఆత్మలకు దారిని చూపించే చైతన్య లైట్ హౌస్ భవ. ఆత్మనైన నేను విశ్వ కళ్యాణ సేవ కోసం పరంధామం నుండి అవతరించాను అన్న స్మృతిలో సదా ఉన్నట్లయితే అప్పుడు ఏ సంకల్పాలు చేసినా, ఏ మాటలు మాట్లాడినా అందులో విశ్వ కళ్యాణం ఇమిడి ఉంటుంది. మరియు ఈ స్మృతే లైట్ హౌస్లా పనిచేస్తుంది. ఏ విధంగా ఆ లైట్ హౌస్ నుండి ఒక రంగు లైట్ వెలువడుతూ ఉంటుందో అలా చైతన్యమైన లైట్ హౌస్లైన మీ ద్వారా సర్వశక్తుల లైట్ ఆత్మలకు ప్రతి అడుగులోనూ దారిని చూపించే కార్యం చేస్తూ ఉంటుంది. స్లోగన్, స్నేహం మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబర్ లభిస్తుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. ఏ విధంగా కర్మలలోకి రావటం స్వాభావికమైపోయిందో అదే విధంగా కర్మాతీతంగా అవ్వటం కూడా స్వాభావికమైపోవాలి. కర్మలు కూడా చెయ్యండి మరియు స్మృతిలో కూడా ఉండండి. ఎవరైతే సదా కర్మయోగి స్టేజ్లో ఉంటారో వారు సహజంగానే కర్మాతీతం అవ్వగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలలోకి రావాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా అవ్వాలి. ఈ ప్రాక్టీస్ను కర్మలు చేసేటప్పుడు మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. ఓం శాంతి.